అంధకార స్థలాలు మనల్ని ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. ఇట్ విల్ మేక్ యూ అ పర్సన్ ఆఫ్ గ్రేట్నెస్. యోబు గ్రంథం చూసినప్పుడు ఎలాగ ప్రారంభించబడ్డది? మొదటిగా దేవుడు యోబుని మెచ్చుకోవడము చూస్తాము అపవాది దగ్గర. చూసావా యోబు ఎటువంటి వాడు, యోబు ఎటువంటి వాడు అని. అప్పుడు అపవాది వెంటనే అంటాడు, ఊరికేనే సేవిస్తున్నాడు నిన్ను. ఈరోజు మనుషులు కూడా అంటారు కదా, ఊరికేనే సేవిస్తున్నాడా? కాదు, నువ్వు ఆయనను ఆశీర్వదించావు కాబట్టి, నువ్వు ఆయన చుట్టూ కంచెబెట్టావు కాబట్టి, ఆయనను ఇంతగా గొప్పవానిగా చేస్తావు కాబట్టి ఆయన నిన్ను సేవిస్తున్నాడు. అవన్నీ తీసేసి చూడు, సేవిస్తాడో చూడు, దూషిస్తాడో చూడు అన్నాడు. అయితే ఆయన ఎట్లా ప్రశ్నిస్తున్నాడు, అపవాది ఎట్లా ప్రశ్నిస్తున్నాడు అంటే, ఈస్ క్వశ్చనింగ్ ద ఐడియా దట్ జోబ్ అసలు నిజంగా యోబు నిన్నుగా ప్రేమిస్తున్నాడా? కాదు, నువ్వు ఇచ్చే దానికోసమే నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనని హెచ్చిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనని కాపాడుతున్నావు కాబట్టి ప్రేమిస్తున్నాడు అని అపవాది కావాలని చిచ్చులు పెడుతున్నాడు యోబుకి దేవుని మధ్యలో. అపవాది ఎప్పుడు చిచ్చులు పెట్టే బుద్ధి. భర్త భార్యల మధ్యలో చిచ్చులు పెట్టేది. ఆదాము అవ్వ దగ్గర చిచ్చులు పెట్టింది. దేవుడు ఆదాము దగ్గర చిచ్చులు పెట్టింది కదా. అపవాది ఎప్పుడు చిచ్చులు పెట్టే స్వభావం. మీ ఇంట్లో మీ చుట్టుపక్కల చిచ్చులు పెడుతున్నారంటే వారు దేవుని సంబంధులు కాదు. ఎప్పుడు గొడవలు రేపుతున్నారంటే దేవుని సంబంధులు కాదు. చిచ్చులు పెట్టే స్వభావం అపవాదిది. ఎప్పుడు వేరుపరుద్దామా, ఎప్పుడు గొడవ పడితే ఎప్పుడు ఆనందిద్దామా, ఎప్పుడు వీళ్ళు విడిపోతే అప్పుడు హ్యాపీ మాకు, ఎప్పుడు వీళ్ళు కుప్పగూలిపోతే, ఎప్పుడు వీళ్ళ బిజినెస్ డౌన్ అవుతుందో, అదంతా ఎవరి సంబంధులు అని అంటే అపవాది సంబంధులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ జీవితంలో చిచ్చులు పెడుతున్నారని మొదటిసారిగా పోన్లే కాదు, ఒకవేళ అవకాశం ఇస్తున్నారేమో రెండోసారి మూడోసారి, దాని తర్వాత అజ్ఞానం అటువంటి వారిని మీ జీవితాల్లో మీ కుటుంబాలు అనుమతిస్తే, remove people who always cause conflicts or disturbances in your family between husband and wife. It could be anyone. Put them far. Don't entertain them. ఇక్కడ యోబు దగ్గర కూడా, దేవుని దగ్గర కూడా అపవాది చిచ్చులు పడుతున్నాడు. ఇదిగో నువ్వు ఇట్లా చేస్తావు కాబట్టి, అంటే హీ మీన్స్ టు సే ఇట్స్ అ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. అంటే నువ్వు ఇస్తున్నావు కాబట్టి ఆయన సేవిస్తున్నాడు, నువ్వు ఇవ్వకపోతే ఆయన సేవించాడు. నువ్వు ఈ ఆశీర్వాదాలు ఆపేస్తే ఆయన నిన్ను తిడతాడు, దూషిస్తాడు. అంతటితో అయిపోయింది. నువ్వేమో అనుకుంటున్నావు, యోబు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావు. కాదు, నువ్వు ఆశీర్వదిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని దేవుని దగ్గర చెప్తున్నాడు. ఈరోజు నిజంగా మనము ఆలోచించి చూద్దామండి. ఒకవేళ మన జీవితంలో నుండి అన్నీ తీసివేసినప్పుడు దేవుడు నిజంగా ఆయన్ని ప్రేమిస్తామా? Just think. Just ask yourself, if at all God removes the most loved person in your life, or the most loved job, most loved anything, and he removes one by one, ఒకటి తర్వాత ఒకటి తీసేస్తా ఉన్నప్పుడు, can you still love God? అందరూ నామకార్థంగా లేకపోతే ఊత పదంగా ఎస్ అని చెప్తాం, కానీ when we see it in reality, when we come to the facts, do we really do that? నిజంగా ఏదేమైనా దేవుణ్ణి ప్రేమిస్తామా? అదే పరీక్షించాడు దేవుడు అక్కడ. నువ్వు ట్రాన్సాక్షన్ రిలేషన్షిప్ అంటున్నావా నాకు యోబు మధ్యలో? కాదు అని దేవుడు నిరూపించడానికి. ఎవరికి నిరూపించడానికి? అపవాదికి నిరూపించడానికి. యోబు సంగతి దేవుడికి తెలుసు. యోబు ఎందుకు సేవిస్తున్నాడో దేవునికి తెలుసు. యోబు ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసు. కానీ అపవాదిది ఇట్లా చిచ్చులు పడుతున్నాడని కావాలని దేవుడు అన్నీ తీసివేసి టెస్ట్ చేస్తాడు. యోబు నన్ను దూషించాడు, యోబు నన్ను కాదన్నాడు. మనం ఇది చూసినట్లయితే నిజంగా యోబు తిట్టలేదా? యోబు దూషించలేదా? యోబు కాదనలేదా? యోబు అన్నాడు కదా. యోబు కూడా ఎందుకు ప్రభా అన్నాడు కదా. మరి దేవుడు ఎందుకు మరలా ఆశీర్వదించాడు యోబుని? దేవుడు ఎందుకు ఆ స్నేహితులు పంపించి పోయి యోబుని ప్రార్థన చేయమని, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఒకవేళ ఆయన ప్రార్థన చేయలేదంటే నేను నిన్ను ఆశీర్వదించలేను అని ఎందుకు చెప్పాడు దేవుడు? ఎందుకు చెప్పాడండి? ఎందుకు తెలుసా? అందరు జాగ్రత్త వినండి. ఎందుకంటే యోబు తన వేదనలో, తన బాధల్లో దేవుని విడిచిపెట్టలేదు. తన కంప్లైంట్స్ అంతా దేవుడితోటే చెప్పాడు. తన బాధ అంతా దేవుడితోటే చెప్పాడు. తన వేదన అంతా దేవుడితోటే. తిడుతున్నాడా, దూషించలేదు కానీ తిడుతున్నాడా, లేకపోతే ప్రశ్నిస్తున్నప్పుడు కూడా
అపవాది దగ్గరికి వెళ్ళలేదు. నాకు ఈ భక్తి వద్దు, నాకు ఈ జీవితం వద్దు, నాకు ఇదంతా వద్దు అని దేవుడి పైన తిరగబడి దూరంగా వెళ్ళలేదు, దేవునికి దూరంగా వెళ్ళలేదు. అందుకనే దేవుడు తిరిగి ఆశీర్వదించాడు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు కంప్లైంట్ టు గాడ్. ఇఫ్ యూ హ్యావ్ టు రన్ టు గాడ్. ఇఫ్ యూ హ్యావ్ టు క్రై టు గాడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ గాడ్, బట్ డోంట్ గో ఫార్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి దూరంగా వెళ్ళకండి, దేవుణ్ణి కాదనకండి, దేవుణ్ణి ఎడబాయకండి. అంటే దేవుడు మీరు లేకపోతే ఆయన లోన్లీయా? కాదు, అట్లా అని చెప్పట్లేదు. కానీ బిట్రేయింగ్ గాడ్ ఆర్ లీవింగ్ గాడ్ జస్ట్ బికాస్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ అ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. అప్పుడు మీరు ట్రాన్సాక్షన్ అంటే ఇచ్చి పుచ్చుకునే రిలేషన్షిప్ సంబంధంలో ఉన్నారు. అంటే దేవుడు ఇచ్చేంత వరకు నేను దేవుడితో ఉంటాను. దేవుడు ఎప్పుడైతే నా జీవితంలో సుఖము లేకపోతే క్షేమము లేకపోతే ఇవన్నీ తీసేసినప్పుడు అప్పుడు నేను వేరే చోట వెళ్ళిపోతా, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా, లేకపోతే వేరే నాకు దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, భక్తి వద్దు, చర్చ్ వద్దు, సహవాసం వద్దు, ఇవన్నీ వద్దు అని అనుకుంటున్నారేమో. దెన్ దట్ ఈస్ అ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్, ఒక బిజినెస్ రిలేషన్షిప్ లాగా. అంటే లాభం కోసం దేవుని సేవిస్తున్నారా? లాభం కోసం దేవునితో ఉన్నారా? లాభం కోసం దేవుని వెంబడిస్తున్నారా? అదే చెప్పండి. యోబు తన బాధ అంతా దేవునితో పంచుకున్నాడు. ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రశ్నలు దేవుని అడిగాడు. అవిశ్వాసం వచ్చినప్పుడు అవిశ్వాసముతో మాట్లాడాడు. కానీ ఎవరితో మాట్లాడా? ఆఖరికి దేవునితోటే మాట్లాడాడు. ఈరోజు మీకు బాధ వేదన ఉన్నట్లయితే దూరంకి వెళ్ళి నా దేవుడు వినడులే అని 10 మందితోటి ఫోన్ చేసి మాట్లాడటం కాదు, నాకు ఈ భక్తి వద్దు అని చెప్పడం కాదు. కానీ ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్, if you are in pain, if you are in tears, if you have full of questions, if you are full of challenges, share it with God. దేవునితో పంచుకోండి. మొదట్లో మనందరి రిలేషన్షిప్ సంబంధము దేవునితోటి ఇచ్చిపుచ్చుకునే సంబంధం లాగానే ఉంటుంది. ఎందుకంటే మనం అందరం అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాం. మా అమ్మమ్మ ఎలాగ రక్షించబడ్డారు? తన భర్తతోటి గొడవలు అవుతున్నప్పుడు, అసలు నెమ్మది లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, అప్పుడే ఎవరో బైబిల్ పట్టుకొని ఆ సువార్త చేస్తున్నప్పుడు వారి మాట విని ఇట్లా కూడా చేస్తాడా దేవుడు అన్నప్పుడు ఆ సువార్థికురాలు చెప్పిన మాటను బట్టి ఆ మాట ఒక్కటి పట్టుకొని రక్షించబడ్డది. See, in the beginning, we all go to God for a need. హీలింగ్ కోసము వెళ్ళినవారు, స్వస్థత కొరకు వెళ్ళినవారు, విడుదల కొరకు వెళ్ళినవారు, లేకపోతే ఒక దీవెన కొరకు వెళ్ళినవారు అందరూ అట్లే స్టార్ట్ చేస్తారు. ఏదో అవసరతను బట్టి దేవుని దగ్గరికి వస్తారు. కానీ జీవితకాలం అంతా అలాగా ఉండటానికి వీల్లేదు. యు మే గో టు గాడ్ ఫర్ ఎ నీడ్, బట్ యు కెనాట్ స్టే లైక్ దట్. ప్రతిసారి నాకు అవసరం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వెళ్తానంటే అది నిజమైన ప్రేమపూర్వకమైన సంబంధం కాదు, కానీ ఇచ్చిపుచ్చుకునే సంబంధం, బిజినెస్ రిలేషన్షిప్ లాగా ఉంటుంది. అక్కడ ఇంకెటువంటి కనెక్షన్ ఉండదు. దేవుడు ఏదో ఇచ్చే జీనీలాగా, ఇచ్చే మాయా మంత్రాలు చేసే దేవుడుగా ఉంటాడు. అట్లా కాదండి. దేవుడు మీతోటి సంబంధం కోరుతున్నాడు. దేవుడు మీతోటి ఒక హీ వాంట్స్ టు షేర్ హిస్ హార్ట్ విత్ యూ. హీ వాంట్స్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ అండ్ హీ వాంట్స్ యూ ఆల్సో టు షేర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. ఆయనతో పంచుకోవాలని దేవుని ఆశ. దేవునితో పంచుకోండి. మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవునితో పంచుకోండి. ఈరోజు అవసరతతో వచ్చారేమో కానీ ఎల్లకాలం అవసరత ఉన్నప్పుడే దేవుని దగ్గర రావటం కాదు. కానీ దేవా, అన్ని మీ బాధలు, మీ సమస్యలు, మీ సంతోషాలు, మీ స్తుతులు, హ్యాపీ టైమ్స్, సాడ్ టైమ్స్, ఎవ్రీథింగ్ షేర్ ఇట్ విత్ గాడ్. ఇక్కడ యోబు చూసినట్లయితే మొదట్లో దేవుణ్ణి బాగా ప్రశ్నించాడు, కానీ తర్వాత దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత సావరెనో, దేవుడు ఎంత అధికారం కలిగిన వాడో తెలుసుకొని ఒప్పుకున్నాడండి. ఈరోజు మనము చాలా సెల్ఫ్ సెంటర్డ్నెస్ చూస్తున్నాం క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో. అంటే మన జీవితంలో అన్నీ బాగుండేంత వరకు మనము స్తుతులు, స్తోత్రాలు, సంతోషం, ఆనందం అంతా కనపరుస్తాం. కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఒక్క చిన్న ఇబ్బంది, ఒక్క చిన్న పోరాటం, ఒక్క చిన్న సమస్య రాగానే మన విశ్వాసం తగ్గిపోతుంది, మన ప్రార్థన తగ్గిపోతుంది, ఆరాధనకి రావాలని ఆశ ఉండదు, ఈ ఆశ ఉండదు, అంతా తగ్గిపోతుంది. ఎందుకు అని అంటే ద క్రిస్టియన్ అంటే ఆ విశ్వాసం అంతా మీ పైన దృష్టి, సెల్ఫ్ సెంటర్డ్, స్వీయంగా, అంటే అంత మీ గురించే, అంత మన గురించే. దేవా, నా కుటుంబం బాగాలేదు, మనసు లేదు నిన్ను ఆరాధించడానికి. దేవా, మా ఇంట్లో గొడవ అయింది, నేను స్తుతించడానికి నాకు ఓపిక లేదు ప్రభా, ప్రార్థించడానికి నాకు సమయం లేదు ప్రభా, మూడ్ లేదు ప్రభా, లేకపోతే నాకు ఇట్లా ఉంది ప్రభా, రోజు బైబిల్ చదువుతాను కానీ ఈరోజు చదవబుద్ధి అవ్వట్లేదు ప్రభా.
నాకు మనసులో ఏం బాగాలేదు ప్రభా అంటే ఏంటిదంతా సెల్ఫ్ సెంటర్డ్, అంత మీ బట్టి. ఏది ఏమైనా నాకు అనిపించకపోయినా, నాకు చేయాలనిపించినా లేకపోయినా, ఐ విల్ స్టిల్ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్ అనేది నిజమైన త్యాగం కాదా? నిజమైన ప్రేమతో కూడిన సంబంధం కాదా? అటువంటి సంబంధం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇచ్చిపుచ్చుకునే సంబంధం కాదు, ట్రాన్సాక్షనల్ కాదు. బాగున్నా బాగోకపోయినా కెన్ యూ స్టిల్ స్టాండ్ ఫర్ మీ? ఏది జరుగుతున్నా జరగకపోయినా కెన్ యూ స్టిల్ బీ స్ట్రాంగ్ ఫర్ మీ? ఎప్పుడు నేను అనుకున్నట్టే జరిగితే ఇంకా దేవుడు ఎందుకండి? నువ్వు అనుకున్నట్టే జరగాలి అని అంటే ఇంకెందుకు ఆరాధన, ఇంకెందుకు ఇదంతా కదా? దేవుడికి హీ డజంట్ వాంట్ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆఖరికి అపవాది ఓడించబడ్డాడు. ఎలాగా? యోబు విషయంలో. ఎందుకంటే యోబు అంత తిట్టినా, అంత ప్రశ్నించిన ఆఖరికి దేవుని దగ్గరికే ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. సో గాడ్ హ్యాడ్ రెస్టోర్డ్ జోబ్ అండ్ దట్ ఈస్ వై సేటన్ వాజ్ డిఫీటెడ్. అపవాది ఓడిపోయాడు. ఇక్కడ హేమాను చెప్తున్నాడు, అంధకారమే నా స్నేహము ప్రభా, అంధకారంలోనే నాకు ఎంతో కంఫర్ట్ దొరుకుతుంది. ఈరోజు మనం కూడా వెన్ ఐ వాజ్ ఇన్ సిన్, వెన్ ఐ వాజ్ అవే ఫ్రమ్ గాడ్, నాకు చీకటి అంటే చాలా భయం ఉండేది. చీకటి అంటే అస్సలు ఉండేదాన్ని కాదు. బ్రైట్ లైట్లో అయినా పడుకుంటాను కానీ చీకట్లో ఉండటం ఇష్టపడేదాన్ని కాదు నేను యవన కాలంలో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే నేను దేవునికి దూరంగా వెళ్ళానో, ఎప్పుడైతే నేను పాపము, స్నేహము, బంధాలు ఇవన్నీ వచ్చినాయో నా జీవితంలో, దేవుడు అంటే అపరాధ భావం చేత ప్రార్థన చేయాలనిపించలేదు. అపరాధ భావం బట్టి అసలు వాక్యము, అసలు చర్చ్కే వెళ్ళాలనే ఆశ కలగలేదు నాకు. అట్లాంటప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. ఒంటరిగా మిద్దెపైకి 11-12 అయినప్పటికీ కూడా ఒంటరిగా ఉండటానికి, చీకట్లో ఎటువంటి లైట్ లేకుండా ఉండటానికి ఎంతగానో అపవాది కట్టి పెట్టాడు. అప్పుడు ఇస్ డార్క్నెస్ బైండింగ్ యూ? ఆర్ యూ సేయింగ్ డార్క్నెస్ ఇస్ మై ఫ్రెండ్? దట్ ఈస్ ద లై ఆఫ్ ద ఎనిమీ, దట్ ఈస్ ద ట్రాప్ ఆఫ్ ద ఎనిమీ. అది అపవాది అబద్ధము. అపవాది మిమ్మల్ని కావాలని దేవుడి నుండి మెల్లగా లాగి, ఇదిగో నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు, ఎవరితో సంబంధం పెట్టుకోకపోతేనే నీకు హాయిగా ఉంటుంది, నువ్వు అలుగు, నువ్వు మాట్లాడకు, నువ్వు తిరగబడు, నువ్వు అసలు ఎవరితోటి డోంట్ సిట్ అండ్ సార్ట్ అవుట్, నువ్వు సపరేట్గా వెళ్ళిపో. ఐసోలేట్. ద ఎనిమీ విల్ ఆల్వేస్ ఐసోలేట్ యూ. ఎప్పుడు మిమ్మల్ని ఒంటరిగా ఉండటానికి ప్రేరేపిస్తూ ఉంటాడు అపవాది. వద్దు, వెళ్ళిపో, మీ పుట్టింటికి వెళ్ళిపో, ఇటువంటి భర్తతోటి వద్దు, ఇటువంటి భార్యతోటి వద్దు, ఇటువంటి కుటుంబం అయితే వద్దు, వెళ్ళిపో. ఐసోలేటింగ్ యూ, సపరేటింగ్ యూ, ఆల్వేస్ వాంట్స్ టు ఐసోలేట్ యూ అండ్ సపరేట్ యూ. అండ్ దట్ ఈస్ ద లై ఆఫ్ ద ఎనిమీ, దట్ ఈస్ ద లై ఆఫ్ ఎనిమీ. సో డోంట్ ఫాల్ ఫర్ ద లై ఆఫ్ ద ఎనిమీ. జ్ఞాపకం ఉంచుకుందాము, దేవా ఇటువంటి సెల్ఫ్ సెంటర్డ్ రిలేషన్షిప్ నాకు వద్దు నీతోటి. అన్నీ బాగుంటే అప్పుడు నిన్ను సేవించడం కాదు, కానీ పోయినప్పటికీ నీ అంధకార పరిస్థితుల్లో కూడా, చీకటి పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను ఒకవేళ బాధపడినా నీదనే బాధపడతా, నేను ఒకవేళ ప్రశ్నించాలన్నా నీదనే నేను ప్రశ్నిస్తా. పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళను, బయట వారి దగ్గరికి వెళ్ళను, నేను విడిచి నేను వెళ్ళను ప్రభా, ఏదున్నా నీ పాదాలతోనే ఉంటానని చెప్పగలుగుతారా? ఇక్కడ చూసినట్లయితే హేమానికి ఈ శ్రమ కొద్ది కాలమే ఉండింది. కానీ దేవుడు ఏముద్దేశించాడంటే, నువ్వు ఏదైనా చెప్పుకో, నీ బాధ ఏమైనా పంచుకో, కానీ ఇన్ ద ప్రాసెస్ గాడ్ వాంట్స్ టు మేక్ యూ స్ట్రాంగ్, గాడ్ వాంట్స్ టు మేక్ యూ గ్రేట్, గాడ్ వాంట్స్ యూ టు బికమ్ అ పర్సన్ ఆఫ్ గ్రేట్నెస్. హేమాను ఎవరు అని అంటే, దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంటుంది. మొదటి దినవృత్తాంతాలు 6:33. సంగీత సేవ చేసిన వారు, తన కుమారుల పేర్లు వివరాలు ఇలాగున్నాయి. హేమాను గాయకుడు అంట. హూ న్యూ? ఆయన కంప్లైనింగ్, ఆయన బాధ, ఆయన దేవునితో చెప్పుకున్నప్పుడు 2500 సంవత్సరాల తర్వాత మనం ఇంకా దాని గురించి ధ్యానిస్తున్నాం. ఈరోజు మీరు అనుకుంటున్నారు, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ స్టేయింగ్ విత్ గాడ్? వాట్ ఈస్ దిస్ సఫరింగ్? వాట్ ఈస్ దిస్? నో, ఇట్ ఈస్ మేకింగ్ యూ ఇంటూ అ పర్సన్ ఆఫ్ గ్రేట్నెస్. మీకు అర్థం కావట్లేదు. అది దేవుడు ఒక గొప్ప ప్రణాళికలో దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు, అనుమతించాడు.
ఆయన ఆ బాధ చెప్పుకుంటూ, ఆయన దేవుణ్ణి అలాగా తిరగబడుతూ, ఆయన ఆవేశంలో దేవునితోటి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇంకనూ ఆ వాక్యము ఈ బైబిల్‌లో ఉంచి ఎందుకు ఉంచాడు? ఈ రోజు వరకు, నేటి వరకు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఎవ్రీ కోల్ వెన్ ఇట్ ఈస్ అండర్ ప్రెషర్ విల్ టర్న్ ఇంటూ అ డైమండ్. ఆమెన్. ఏదైనా ఆ ప్రెషర్‌లో వెళ్తేనే నువ్వు ఎట్లాంటి వాడివో, ఎట్లాంటి దానివో బయటికి వస్తదండి. నాకొద్దు కాదు. స్టే విత్ గాడ్. ఇఫ్ యూ రిమెంబర్ ఎనీథింగ్ దట్ ఐ సెడ్ టుడే, రిమెంబర్ దిస్ వన్ వర్డ్, స్టే విత్ గాడ్. ఈవెన్ ఇన్ పెయిన్, ఈవెన్ ఇన్ క్వెషన్స్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, స్టే విత్ గాడ్, స్టే విత్ గాడ్. మీకు పంచుకోవాలా? డోంట్ గో టు ద ఫోన్, గో టు ద థ్రోన్. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళండి. మనుషులు కాదు, ఆ బాధలు వేదనలు కాదు. ఒకవేళ నిజంగా మీరు ఆవేశంగా ఉందా, దేవునితో చెప్పుకోండి. గాడ్ అండర్స్టాండ్స్, గాడ్ ఐడెంటిఫైస్ యువర్ సఫరింగ్, గాడ్ అండర్స్టాండ్స్ వై యువర్ బిహేవింగ్ ఇన్ సచ్ అ వే. దేవునితో చెప్పుకోండి, దేవునితో మాట్లాడండి.